వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తున్నారేంటి? హలో, మా పొలం విషయం ఇంకా తేలలేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఒక్క నిమిషం అమ్మా. నేను మీ పొలం కోసం ఫోన్ చేయలేదు, మీ అక్క గురించి చేశాను. మా అక్క గురించా? అవును, తను పక్కూరి గొడవల్లో తలదూరుస్తుంది. విషయం మా బాస్ నరసింహన్న దాకా వచ్చింది. నరసింహన్న మీ అక్క కోసం వస్తున్నారు. మేమైతే మాటలతో బెదిరిస్తాం, అన్నలా కాదు, ఏకంగా చంపేస్తాడు. ఎంతైనా మీది రక్త సంబంధం కదా, మీ అక్క ప్రాణాలు కాపాడుకుంటావని చెప్తున్నాను. ఉంటాను. హలో 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 హలో, ఏమైంది జాను? ఎవరు ఫోన్లో? రియల్ ఎస్టేట్ వాళ్ళు. పక్కూర్లో ఏదో సమస్య అంట. అక్క అందులో ఇన్వాల్వ్ అయిందని వాళ్ళ బాస్ అక్కని చంపడానికి బయలుదేరాడంట. పీడ పోయింది. వాళ్ళు మీ అక్కని చంపేస్తే నీకే ప్రాబ్లం ఉండదు జాను. ఆస్తంతా నీదే. మనీషా, ఏం మాట్లాడుతున్నావు? తను మా అక్క, నాతో కలిసి రక్తం పంచుకొని పుట్టిన అక్క. నన్ను అమ్మలా పెంచిన అక్క. అలాంటి మా అక్క చావు కోరుకుంటావా? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తా. నేను నా భర్తకి న్యాయం కావాలనుకున్నానే కానీ మా అక్క నాశనం అవ్వాలనుకోలేదు. నాకు మా అక్కకి మధ్య 100 గొడవలుండొచ్చు. అలా అని బయటవాడు ఎప్పుడైనా మా అక్క జోలికొస్తే ఊరుకోను. మా అక్క ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. మా అక్కని కాపాడుకుంటాను. ఏంటి మనీషా ఇది? అపరిచిత్రాల్లో మాట్లాడుతుందేంటిది? దీనికి లక్ష్మి మీద పీకల దాకా కోపం ఉందనుకున్నాను, కానీ ప్రాణం ఇచ్చేంత ప్రేముందా? ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి? అది ట్విస్ట్ కాదాంటీ, రక్త సంబంధం. హ్యూమన్ రిలేషన్స్ లో ఉండే వీక్నెస్. అదలా మాట్లాడుతుంటే ఏంటి జాను, ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? మీకోసమే వస్తున్నానండి. నాతో ఏమైనా పనుందా? ఒక ప్రాబ్లం వచ్చింది. ఎవరికి? నీకా? కాదు, మా అక్కకి. వదినకి ప్రాబ్లమా? అవునండి, పక్కూర్లో ఏదో సమస్య అంట. అక్క అందులో ఇన్వాల్వ్ అయిందంట. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ బాస్ అక్కని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు భయంగా ఉందండి. వదిన కోసం జాను కంగారు పడుతుంది. ఇదేదో నాకు పనికొచ్చేలా ఉంది. ఏంటండి అలా చూస్తున్నారు? త్వరగా ఆ ఊరు వెళ్ళి ఎవరితోనూ గొడవలు పడొద్దని అక్కకి చెప్పి ఇంటికి తీసుకొచ్చేయండి. త్వరగా వెళ్ళండి. ఆగాగు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫోన్ చేసింది ఎవరికి? నాకు. ప్రాబ్లం ఎవరికి? అక్కకి. తను మీ అక్కే కదా? అవును. మరి నాకు చెప్తావేంటి? మా అక్క మీకు వదినే కదా. నీకు అక్క అయిన తరువాత నాకు వదిన. ఇప్పుడు అదంతా ఎందుకండి? ఏదైనా ఉంటే నువ్వే వెళ్ళి మీ అక్కతో చెప్పుకో. ఇందులో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? అదేంటండి, మా అక్క అంటే మీకు గౌరవం లేదా? మీ అక్కపై నీకు గౌరవం ఉందా? చెప్పు జాను, మీ అక్కపై నీకు ఇష్టం, ప్రేమ ఉన్నాయా? ఉంటే నువ్వే వెళ్ళి చెప్పొచ్చు కదా. నేను చెప్పడం కన్నా నువ్వు చెప్తేనే ఇంకా బాగుంటుంది. పైగా నువ్వు చెప్తే మీ అక్క వింటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అక్క ప్రమాదంలో ఉన్న ఈ టైంలో కూడా నీకు ఈగో అడ్డొస్తుందా? నాకేం ఈగో లేదు. నన్ను అక్క దగ్గరికి తీసుకెళ్ళండి, నేనే అక్కతో చెప్తాను. అలా అన్నావు, బాగుంది, పద. ఈ ఊరి కోసం, ఈ జనం కోసం తను న్యాయం వైపు నిలబడింది. ఊరికి సమాధి కట్టి దానిపై ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్న వాళ్ళకి
బుద్ధి చెప్పాలనుకుంటాను. అంత మంచి పని చేస్తున్న తనని ఎలా ఆ ఊరి గురించి ఈ జనం గురించి మాకంటే నీకే ఎక్కువ తెలుసు జాను. వీళ్ళ కోసం వదిన పోరాడుతున్నప్పుడు వీలైతే నువ్వు కూడా వదినతో చేతులు కలపాలి, అంతే తప్ప భయపడి ఆగిపోకూడదు. ఊరు మనకే ఇచ్చిందని కాకుండా ఊరికి మనమే ఇచ్చామని అనుకునే గొప్ప మనసు వదిలింది. ఆమె చెల్లెలపైన నువ్వు ఆమెలా ఆలోచించాలే తప్ప వెనకడుగు వేయకూడదు. నీకంత భయంగా ఉంటే ఇంటికి వెళ్ళి జాను. నేను చూసుకుంటానులే. అవును జాను, ఊరికి మీ అక్క గురించి భయపడ్డం తప్ప నువ్వు మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తావు? మీ అక్కకి తోడుగా నేను ఉంటాను. నేను కూడా వదినకి తోడుగా ఉంటాను. నువ్వు ఇంటికి వెళ్ళి జాను. నేను మాత్రం ఎందుకు వెళ్తాను? నేను ఇక్కడే ఉంటాను. నా కోసమా? ఊరి కోసం. మనం ఈ అక్క చెల్లెళ్ళని కలపడానికి ఏదో ప్రయత్నం చేశాం కానీ దేవుడు అంతకంటే మంచి అవకాశం ఇచ్చాడు. ఈ ఛాన్స్ వదులుకోకూడదు రోయ్. ఛాన్సే లేదన్నయ్య.